కొట్టు తెరిచాను, వచ్చేసారు. ఒకటి చెప్పు. ఓకే సార్. తర్వాత ఏంటి తర్వాత? 2 టీ వేసుకో. డబ్బులు ఇస్తావా? తీసుకోవచ్చులే ఇవయ్యా. ఎవరిస్తారు? అయ్యగారు అక్కడ నిలబడ్డాడు చూడు, వెళ్ళించి తీసుకోపో. ఎవరయ్యా ఆయన? కొత్తగా ఉన్నారు. ఇదిగో ఒకటి అక్కడ తీసుకెళ్ళి భయపడు మక్క పో. ఇప్పుడు ఏం సాధించాడని ఇలా పొగవుతున్నాడు? తీసుకోండి సార్. నేను ఎవరికి ఫ్రీగా ఇవ్వను. సురేష్ సార్ డబ్బు ఇవ్వు. ఓకే సార్. తమిళనాడు నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఉంటారు అనుకుంటారు. చేతిగా ఉన్నారు. రే ఆగ్రా, గడ్డం పెంచుకుని వస్తే కనిపెట్టలేని అనుకున్నావా? సంవత్సరం పాటు బజ్జీలు బోండాలు తిని టీ తాగావు కదా, డబ్బు ఎవడిస్తారా? మీ నాన్న ఇస్తాడా? ఇవరా. పని లేదన్నా, పని వెతుక్కుంటూ ఉన్నానన్నా. పని కోసం వెతుకుతున్నావా? ఏంటి సీఎం పని కోసమా? దేశంలో చాలా మంది అలాగే తిరుగుతున్నారా? మర్యాదగా డబ్బులు ఇస్తావా లేకపోతే మీ ఎక్కడి నుంచి పెళ్లి చేస్తావా? ఏటీఎం కట్టాను ఉంది. ఎవరి దగ్గర ఏటీఎం గురించి మాట్లాడుతున్నారా? రారా, ఏటీఎం చేసిన వాళ్ళని చూపిస్తా. వీళ్ళని చూసి చెప్పరా నువ్వు నన్ను మోసం చేయట్లేదని. ఇలా మోసం చేస్తావని తెలిసే ఇదిగో చూడు, షాపింగ్ మిషన్, పేటిఎం, నెట్ బ్యాంకింగ్ అన్ని ఉన్నాయి. కార్డు తీరా. ఈ ఇండియన్ ఎక్స్ప్రెస్ డిజిటల్ ని మోసం చేద్దాం అనుకుంటున్నావా? హే నువ్వెవరో? ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆఫ్ డిజిటల్ ఇండియా. రే కార్డు తీరా. కార్డు ఇంట్లో ఉందన్నా. మీ అక్కడ దమ్మని చెప్పు, ఫోన్ చేయి. సార్ మీకు 20 రూపాయలు అయింది సార్. నీ పేరేంటన్నా? ఇండియన్ ఎక్స్ప్రెస్ డిజిటల్. ఏ లాటి చీపురు కట్ల అయిపోయింది. చెప్పండి మిస్టర్ డిజిటల్ ఇండియా దినకరన్. ఇంతకు ముందు ఎప్పుడైనా మా డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఇచ్చారా? మీ డిపార్ట్మెంట్ గా? సార్ నేను టీ మాత్రమే ఇచ్చేవాడిని సార్. దానికి మీ వాళ్ళు ఎప్పుడు డబ్బులు ఇవ్వలేదు సార్. జమాలుద్దీన్ నీకెలా తెలుసు? ఎవరు సార్ ఆయన? ఓ ఆసిఫ్ బిర్యానీ కొట్టు ఓనరా సార్? రేయ్ నాకు కోపం తెప్పించకు. ఎవరు? నేనా? జమాలుద్దీన్ డబ్బు తీసుకెళ్తున్న విషయం నీకెలా తెలిసింది? అయ్యో, నీకు వాడికి ఏంటి సంబంధం? ఒట్టుగా వాడెవడో నాకు తెలియదు సార్. ఓ రోజు ఒక జోష్యుడు నా కొట్టుకు వచ్చాడు సార్. ఇక నీ జీవితం తలకిందులుగా మారిపోతుంది అన్నాడు. ఇప్పుడు తెలుస్తుంది తలకిందులుగా. ఏమంటున్నావురా? మీరు కొట్టిన దాని గురించి చెప్తున్నాను సార్. నిజంగా వాడెవడో నాకు తెలియదు సార్. ఒక రోజు నేను పాలు తిరగేస్తుంటే ఒక అమ్మాయి వచ్చింది సార్. రండి. ఏంటి మన షాప్కి వస్తుంది? హాయ్ డియర్. నేనా? యా బేబీ. వెళ్ళిపోడరా. ఆ తర్వాత కమ్ బేబీ. నువ్వు ముందు వెళ్ళు. ఏవండి, నా కోసం ఒకే ఒక ఫోన్ చేసి మాట్లాడతారా? నీ కోసం మర్డర్ చేయమన్నా చేస్తాను. ఫోన్ చేయలేనా ఏంటి? థ్యాంక్ యూ బేబీ. నేను చెప్పినట్టుగానే చెప్పాలి, ఓకేనా? ఓకే చైనా. వాయిస్ మార్చి మరీ మాట్లాడతాను. హలో, నేను మార్కెట్ నేను మాట్లాడుతున్నాను సార్. ఒక నెంబర్ ఇచ్చింది, మాట్లాడమంది. నేను మాట్లాడాను. ఎవరితో మాట్లాడానో ఎందుకు మాట్లాడానో నాకు తెలియదు సార్. ఇది మీ అమ్మగారి మీద ఒట్టు సార్. ఆ దొంగ మొహంది ఇంత పని చేస్తుందని ఎవరికి తెలుసు సార్? చూడడానికి ఎలా ఉంది? ఆ అమ్మాయిని చూస్తే గుర్తుపట్టగలవా? ఆ అమ్మాయి చూడ్డానికి ఈయన మొహంలాగే ఉంటుంది. చూస్తే ఖచ్చితంగా చెప్తాను సార్. ఫారిన్ వాళ్ళు చొక్కాలు ఇప్పేసి తిరుగుతూ ఉంటారు కదా సార్, అలాగే పోరంబోకలా తిరుగుతాను సార్. కమాండో బైక్ మీద వచ్చింది సార్. సార్ మీ కాళ్ళ దగ్గర నీళ్ళు ఇవ్వండి సార్, దాహంగా ఉంది. ఏంటి స్టేషన్ కొత్త? దియా వాట్సాప్ డిపి ఓపెన్ చేసి ఇవ్వు. త్వరగా ఓపెన్ చేయవయ్యా, అయ్యగారు అడుగుతున్నారు కదా. ఈఎంఐ ఏంటో చూడు. సరిగా పైకెత్తో. సార్ ఇదే సార్ ఈఎంఐ సార్. వెళ్ళి పట్టుకోండి సార్. ఏంటి అక్కడ ఆగిపోయాడు? దియా ఎందుకు సార్ జమాలుద్దీన్ మన దగ్గర ఇరికించింది? పోలీసువేగా, కనిపెట్టు. సారీ సార్, నిజం చెప్పేశాను. నేను అదే ఆలోచిస్తున్నాను. నా అసంప్షన్ కరెక్ట్ అయితే మనం వెతుకుతున్న మన డిపార్ట్మెంట్ స్పైకి తనకి ఏదో ఒక కాంటాక్ట్ ఉంది. మహేశ్వరి, వెళ్ళమ్మా, సార్ పిలుస్తున్నారుగా. వాడిని ఇంటికి పంపించు. పిలిచినప్పుడు రావాలని చెప్పు. సార్ కావాలంటే సాయంత్రం వెళ్తాను సార్. నీ ఇంటి నుంచి ఎవరన్నా రమ్మంటాను, ఫోన్ నెంబర్ ఇవ్వు. మేడం, నాకు ఎవరూ లేరు మేడం. నేను ఒక అనాథని. మీరు నాకు ఒక కాఫ్ కొనిచ్చారంటే అది తాగి ఇక్కడ వరండాలోనే పడుకుంటాను మేడం. వాంతులేం చేసుకోను మేడం, ప్లీజ్. కాఫీ తాగుతున్నావా? తాగు తాగు, బాగా ఆస్వాదిస్తూ తాగు. ఇదే నీ ఆఖరి కాఫీ. ఏంటి పంచ్ డైలాగా? ఇలాంటి బెదిరింపులకి నేనే భయపడ్ను. తెలుసు,
నువ్వు దేనికైనా తెగించేదానివని నాకు బాగా తెలుసు. లేదంటే ఆ పని చేసి దేనికి భయపడకుండా దోశ కాఫీ ఆర్డర్ చేసి ఇక్కడ కూర్చుంటావా? ఏ నీ కొడుకు చచ్చినందుకు నేను ఉపవాసం ఉండాలా? మ్మ్. నీ యజమాని దగ్గర నుంచి అదే పొగరు నీకు వచ్చింది. వాడికి పట్టిన గతే నీకు పడుతుంది. మ్మ్. ఇక్కడ రెస్టారెంట్ లో గొడవ జరుగుతుంది. రేయ్, దాన్ని లాక్కురండ్రా. రేయ్, మర్యాదగా దాన్ని నాకు అప్పగించు. దాన్ని కాపాడదాం అనుకున్నావో నిన్నెవరూ నా నుంచి కాపాడలేరు. ఓ, నువ్వు దీన్ని లేపేయడానికి వచ్చావా? హ్మ్. దీనికి చాలా మంది విలన్స్ ఉన్నట్టున్నారే. ఎవరి చేతిలో చావాలనుందో చెప్పు. నా చేతిలోనా లేక వాడి చేతిలోనా? చెప్పవే, నా ఇంట్లోంచి తీసిన డబ్బు ఎక్కడ పెట్టావు? చెప్పరా, అదే అడుగుతున్నాడుగా. ఏంటి, నువ్వు వాడింట్లోంచి డబ్బు కొట్టేశావా? ఓ, నా డబ్బు మీద చెయ్యి పెట్టిన ఆ సైతాన్ నువ్వేనా? ఎన్నాళ్ళు నిన్నేరా వెతుకుతున్నాను. నీ ఇంట్లోంచి ఆ డబ్బు తీసింది నేనేరా. కానీ ఇది నిన్ను కాపాడడం కోసం నన్ను పోలీసులకు పట్టించింది. జరిగిన అన్నిటికీ నువ్వేరా కారణం. నిన్నేరా ముందు లేపేయాల్సింది. రా రా రా, నీకోసమే నేను వెతికేది. రేయ్, దాన్ని వదిలేయండి. ముందు వాణ్ణి లేపేయండి. ఏయ్. శక్తి రా, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. రేయ్, వాడు పారిపోతున్నాడు అని చెప్తున్నా. రా, వెళ్దాం. రేయ్, ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఆ దియా ఏమీ జగన్ కాదు. నువ్వు చెప్పేదంతా కళ్ళు మూసుకొని నమ్మడానికి. అసలు ఈ కేసు వల్ల తనకి ఏ మంచి జరగలేదు, జరగదు కూడా. నీ వల్ల సమస్య ఇంకా పెద్దదైంది. తను చేసిన పనికే తను అనుభవిస్తోంది. నా వల్ల తనకి ఎటువంటి సమస్య లేదు. రేయ్, తన పని తను చేసుకునిట్టే ఈ రోజు నువ్వు నేను ఇక్కడ మాట్లాడుకునే వాళ్ళం కాదు. నేను చెప్పిందంతా ఓపికగా విని నిన్ను దొంగగా మార్చింది నేననే నా మీద నిందలు వేసింది. ఇక్కడ నువ్వేమో రేయ్, సరేరా. నేను తనకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉండడం చూస్తూ ఉంటే నాకే ఎందుకో అదోలా అనిపిస్తోంది. వదిలే, ఏదో నేను చెప్పాల్సింది చెప్పేశాను. నువ్వే ఆలోచించి నిర్ణయం తీసుకో, నీ ఇష్టం. ఏంటి, మళ్ళీ మర్డర్ చేయడానికి వచ్చావా? చెయ్యిరా చూద్దాం. సారీ అండ్ థ్యాంక్స్. వాట్? నేను ఆ రోజు నిన్ను మర్డర్ చేయడానికి వచ్చినందుకు సారీ. నన్ను కాపాడినందుకు థ్యాంక్స్. ఇకపై నా వల్ల నీకు ఎటువంటి సమస్య రాదు. హలో, ఓ కాఫీ తాగొద్దాం, వస్తావా? నేను ఎవరో ఏంటో తెలిసాక కూడా నన్ను ఎందుకు కాపాడాలనుకున్నావో తెలుసుకోవచ్చా? నో మ్యాన్ కెన్ ఇంప్రెస్ మీ, ఈవెన్ మై డాడ్ ఆల్సో. ఈ సినిమాలో వచ్చే విధంగా నీ సెంటిమెంట్ స్టోరీ విని ఇంప్రెస్ అయ్యి హ్యాపీ టీయర్స్ తో నిన్ను ప్రేమించి అలా ఇలా ఎలాంటి స్టూపిడ్ పని నేను చెయ్యను. యాజ్ ఎ డిటెక్టివ్ గా నేను చాలా క్యారెక్టర్స్ ని స్టడీ చేస్తాను. ఒక పాయిజన్ స్పైడర్ కరవటం వల్ల ఒకతను స్పైడర్ మ్యాన్ అవటం, ఒక న్యూక్లియర్ రేడియేషన్ వల్ల ఒక వ్యక్తి ఎక్స్ మ్యాన్ గా మారడం, ఇవి హాలీవుడ్ లోనే జరుగుతాయి. బట్ యు ఆర్ ఎ రియల్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. ఇన్ ఫిలాసఫీ అండర్ నీట్ ఒక్కొక్క సూపర్ హీరో వెనుక ఒక వ్యాధి ఉంటుంది, ఒక బాధ ఉంటుంది. నువ్వు అంతే. నిన్ను నేరస్తుల్లా నేను చూడలేకపోయాను, ఒక వ్యాధిగ్రస్తుల్లాగే చూశాను. నీకిలాంటి వ్యాధి లేకపోయింటే నీకున్న ప్రతిభకి నువ్వెలాంటి పనులు చేయగలవో అంచనా వేయగలిగాను. నిన్ను కాపాడటానికి ఇట్ మే బి ద రీజన్. షబ్బా, సింగిల్ మీటింగ్ లో ఇంత అనలైజ్ చేసేయొచ్చా? నిజంగానే నువ్వు గొప్ప డిటెక్టివే. థ్యాంక్ యూ.